నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్యవేశ సత్రం విగ్రహాలను కూల్చివేసిన దుండగులు, ఆందోళన చేపట్టిన ఆర్యవేశం సంఘ నాయకులు. లంచం డిమాండ్ చేస్తూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిన ఎస్ఐ, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. జగనన్న కాలనీ గృహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశం. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్ నా మీద పోటీ చేయండి. చంద్రబాబా ఇదేమి కర్మ మా బాపట్లకి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి. ఇక డీటెయిల్స్ చూస్తే, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో ఆర్యవేశలకు చెందిన సత్రాన్ని శనివారం రాత్రి దుండగులు ప్రొక్కేన్లతో కూల్చివేశారు. అక్కడ ఉన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు బచ్చు విశ్వనాథం, పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీ విగ్రహాలను అపహరించుకుపోయారని ఆర్యవేశం సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1957లో బచ్చు విశ్వనాథం సత్రం ఏర్పాటు చేసి దాని నిర్వహణ కోసం 5 ఎకరాల 74 సెంట్ల వ్యవసాయ భూమిని సత్రంకు రాశారన్నారు. ఆయన మరణానంతరం తన కుమారుడు గుప్తా 1998 నుండి సత్రం నిర్వహిస్తూ ట్రస్ట్ మెంబర్గా ఉన్నట్లు తెలిపారు. ఇన్ని కాగితాలు, ఇన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ కట్గా ఉంటే ఒక ఆర్యవైశ్య సత్రాన్ని ఏ ఉద్దేశంతో కూలగొట్టారో తెలియదు. 2 రోజుల కిందట అర్ధరాత్రి వచ్చి ఎవ్వరికి ఇంటిమేషన్ లేకుండా కూలగొట్టడం, ఇక్కడ ఉండాల్సిన ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథం గారి విగ్రహం, అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, గాంధీ గారి విగ్రహం 3 కూడా అపహరించి తీసుకెళ్ళటం. ఇవాళకి 5 రోజులు గడుస్తున్నా కూడా ఎటువంటి ఇంటిమేషను లేదు, పోలీస్ కేసులు లేవు, ఎక్కడ విగ్రహాలు వెళ్ళినాయో తెలియదు. ఈ సత్రాన్ని ఎందుకు కూలగొట్టారో, ఎవరు కూలగొట్టారో కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ మనం చూస్తే ట్రాక్టర్లు, డోజర్లు అన్నీ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏంటని అడిగితే ఏం సమాధానం లేదు. ఆర్యవైశ్యులందరూ ఏకమై ముందుకొచ్చి ఎందుకండి మా సత్రాన్ని కూలగొట్టారు, పేదలకు అన్నం పెట్టే సత్రాన్ని మేము రీమోడల్కి రెడీ అవుతున్న తరుణంలో ఈ సత్రాన్ని ఎందుకు కూలగొట్టారనంటే వీళ్ళ మీదకి కొంతమంది రౌడీ మోకలు దౌర్జన్యంగా రౌడీయిజం చేయటం, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయటం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు ఈ ల్యాండ్ ఎవరిది? ఇది నకలు తీయాలి. దీనికి సంబంధించిన ట్రస్టీ 57లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇది రైట్ అయితే ఈ ల్యాండ్ మీకే వీళ్ళకే చెందిద్ది కదా, మన ఆర్యవైశ్యులకే చెందింది కదా. ఈరోజు మీది కాదు అనే మాట ఎందుకు చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ల్యాండ్ మీద ఏ నాయకుడు కన్ను పడ్డది? ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఈ సత్రాన్ని కూలగొట్టారు, ఎవరి కళ్ళల్లో సంతోషం చూడటానికి ఈ డోజర్లు పెట్టి ఎటువంటి ఇంటిమేషన్ ట్రస్టీతో పాటు ఏ సంబంధం లేని ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా ట్రస్టీకి మీరు ఎందుకు చేస్తున్నారు? 5 రోజులైనా నాయకులు ట్రస్టీ యొక్క విగ్రహాలు ఎందుకు అప్పచెప్పట్లేదు? ఇది మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా కొనిజేటి రోసయ్య గారు ఆర్యవైశ్యుల ఆస్తులు, టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేమే నడుపుకోవటానికి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఒక జీవో పాస్ చేసి తీసుకొచ్చారు. రీసెంట్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ జీవో ఎక్స్టెన్షన్ చేశారు. మా నాయకులు కొంతమంది పాలాభిషేకాలు, పూలాభిషేకాలు కూడా చేశారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్యవైశ్య సత్రాలు నడుపుకోవడానికి మాకే ఇచ్చారు, చాలా థ్యాంక్ యూ అని. మరి ఆ లెక్కను తీసుకున్న ఇదంతా రాంగ్ అనుకుందాం. ఇన్ కేస్ ఇది రాంగ్ అయితే ఆ లెక్కను తీసుకున్న సంవత్సరంన్నర కిందట ఏదైతే జీవో ఇచ్చారో ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఈ సత్రం వైశ్యులకు చెందిందే కదా, ఇది వైశ్యులు నడుపుకోవాలి కదా. అయినా సరే ఇవాళ వైశ్యులు కాని వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఎందుకు రుబాబు చేస్తున్నారు? ఎందుకు సత్రం కూలగొట్టారు? విగ్రహాలు ఏం చేశారు? ఇవన్నీ కూడా తెలియాల్సినవి ఉన్నాయి. దీని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ చేసి గనక వారం రోజుల్లో ఈ ఇష్యూను గనక క్లియర్ చేయకపోతే మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలిపిస్తామని ఆర్యవైశ్య సంఘాల తరపున మేము మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. థ్యాంక్ యూ. బచ్చు విశ్వనాథం గారు మా నాన్నగారు 1957 సంవత్సరంలో ఒక అన్నదాన సత్రాన్ని ఉద్దేశించి 5 ఎకరాల 74 సెంట్లని ట్రస్ట్ డీట్ రాసిచ్చి ఆ నాటి నుంచి కూడా దానికి అన్నదాన సత్రం కింద 96లో కాలం చెందారు. 96 తర్వాత నుంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్గా నన్ను ఒక గుర్తింపు ఇచ్చి దీన్ని మెయింటైన్ చేయడానికి నాకు అధికారం ఇచ్చారండి. రికార్డెడ్గా నేను తెచ్చుకున్నాను దాన్ని. అప్పటి నుంచి మెయింటైన్ చేసుకొస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల సత్రం శిథిలావస్థ అవడం వల్ల కొద్ది కాలంగా మూతపడి ఉంది. నేను తదుపరి దాన్ని డెవలప్ చేసి మళ్ళీ రన్నింగ్ చేసే ఉద్దేశంలో నేను ఉన్నానండి. ఇంతలో మన శనివారం నాడు రాత్రి తెలియని వాడు వచ్చి జేసీబీ పెట్టి ట్రాక్టర్తో దీన్నంతా కూలగొట్టడం జరిగిందండి. నేను అడ్డెళ్తే జేసీబీతో నేను గెంటడానికి కూడా ప్రయత్నించారు. నేను ప్రాణాపాయంలో బయటకు తప్పించుకోవడానికి భయపడి బయటకు వచ్చానండి.
శనివారం నాటి రాత్రి ఆపేశారు కదా అని చెప్పి మళ్ళీ ఆదివారం నాటి అర్ధరాత్రి వచ్చి మళ్ళీ కొట్టడం మొదలుపెట్టారండి. ఆపుతుంటే కూడా ఏమి ఇబ్బంది చేయట్లేదండి. నేను 100కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏ విధంగా స్పందించలేదు. నేను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీ స్థలానికి ఉన్న డాక్యుమెంట్ ఏమన్నా పట్టండి అని చెప్పండి అన్నారు. నేను ఇవన్నీ చూపిస్తే ఇది కాదు నాకు స్థలం దస్తావేజ్ కావాలంటున్నారండి. కేసు ఫైల్ చేయలేదు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి స్పందనలో రిజిస్ట్రేషన్ చేయించుకొచ్చాను సార్. నిన్న సాయంత్రం స్వామీజీ కొబ్బరికాయ కొట్టించారు. మీకు విగ్రహాలు అయినా ఈరోజు 8 గంటలకు అప్పచెప్తామని చెప్పారండి. ఇంతవరకు మాకు విగ్రహాలు అప్పచెప్పలేదు. విగ్రహాలు ఏమైంటే మాకు తెలియదని చెప్తున్నారు. మాకు న్యాయం జరగాలి. రేపు శంకుస్థాపన కూడా కామాక్షిదేవి గుడి కట్టడానికి శంకుస్థాపనకి అందరూ సిద్ధమవుతున్నట్టు మాకు తెలిసింది. మాకు వెంటనే మాకు న్యాయం జరిగి మా స్థలాన్ని మాకు అప్పచెప్పి మా విగ్రహాలు మాకు అప్పచెప్పి మీకు న్యాయం చేయమని కోరుతున్నాను. హర్యానాలోని ఫరీదాబాద్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న మహేంద్ర పాల్ ఓ ఫిర్యాదుదారు నుండి లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఓ కేసులో 10,000 రూపాయలు డిమాండ్ చేసి 4,000 తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు దొరికేశాడు. ఆ సమయంలో ఎస్ఐ డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. बीच में बनता भैया जो करना है हाँ आराम से ही कर रहे हैं. हटो ना आप मत आइए बीच में. गाड़ी में कौन जानता है? मैं इंस्पेक्टर स्टेट विजिलेंस साले का इतना जूत मार दूंगा. हट जा पीछे को. इसका तो कैरियर खराब हो गया, अपना और खराब करेगा. तो अपने और जिंदगी खराब कर लेगा. काली बत्ती दिए तू होगा कोई. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్మాణంలో ఉన్న జగనన్న కాలనీ గృహ నిర్మాణాలను మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర అధికారులతో కలిసి పరిశీలించారు. జగనన్న కాలనీలోని గృహ నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు. ఇల్లు లేని నిరుపేదవారి సొంతింటి కలను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాల ద్వారా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అర్హత ఉండి పథకాలు అందని వారికి జనవరి నెల నుండి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బాపట్లలో చంద్రబాబు ఇదేమి కర్మ మా బాపట్లకి కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ, బాపట్ల గడ్డ కోన అడ్డా అని దమ్ము ధైర్యం ఉంటే రండి అని చంద్రబాబు, లోకేష్లు కలిసి నా మీద పోటీ చేయండి చూద్దామంటూ కోన సవాల్ విసిరారు. బాపట్ల అభివృద్ధి చూడలేని కళ్ళున్న కబోది చంద్రబాబు అని కోన ఘాటుగా సమాధానమిచ్చారు. బాపట్లకు, జిల్లాకు మెడికల్ కాలేజీని తెచ్చింది తానే అయితే ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, జగన్ అభిమానులు, కోన అభిమానులు, మహిళలు భారీగా పాల్గొని జై జగనన్న, జై కోన నినాదాలతో హోరెత్తించారు. 2014లో 6,000 గెలిచాం. 2019లో 16,000 గెలిచాం. 2024లో రికార్డు బద్దలు కొట్టాలి, 32,000 కొట్టాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్య గురించి అవహేళన చేశారు. మనబడి నాడు నేటంట రంగులేయడానికి పనికొచ్చింది, రంగులు పూసుకోవడానికి పనికొచ్చిందంట. కనీసం స్కూల్లో మహిళా టీచర్లు కనీసం బాత్రూమ్ వాడుకోవడానికి కనీసం బాత్రూమ్ కూడా లేనటువంటి స్థితి నుంచి ఈరోజు అధునాతనటువంటి సౌకర్యాలతో స్కూళ్లను తయారు చేస్తా ఉంటే ఆ కళ్ళు లేని కబోది కనపడట్లేదు. ఈరోజు ఆ నారాయణ, ఆ చైతన్యానికి ధారాదత్తం చేసినటువంటి ఈ వ్యవస్థని మరి ఆయన జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. అది కూడా ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈరోజు మహిళలంట చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారంట, కుటుంబాలంట చాలా కోపంగా ఉన్నాయంట. దేనికయ్యా కోపం? మేము వెళ్ళాం, మీలాగా ఏంటది బాధుడే బాధుడు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళ నాయకుడి ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి 2 ఫోటోలు దిగి వచ్చారు. నిజంగా నువ్వు ఇంటింటికి తిరిగితే
కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఒక్కసారి వెనకాతలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను తిరిగి వాళ్ళ వైపు తిరిగి మాట్లాడలేకపోయినందుకు క్షమించమని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనం ఒకటే చెప్తా ఉన్నాను. అతను మాట్లాడినటువంటి ప్రతి మాటకి మనం ఓట్ల రూపంలోనే అతనికి సమాధానం చెప్తాం. ఒకడే వస్తాడు, కట్టకట్టుకొని వస్తాడు, మొత్తం కట్టని తీసుకెళ్లి బంగాళాఖాతంలో ముంచేస్తాం. ఏ రోజు చంద్రబాబు నాయుడు ఒంటరిగా వచ్చిన ధైర్యం లేదు. నలుగురిని పట్టుకొని చదివే. ఈసారి నలుగురు కాదు 40 మంది ద్వారా ఏ ఇబ్బందుల మొత్తం 175కి 175 175కి 175 గోప గుయ్యమని లాగా పడతాం. ఈ పార్టీ నిన్న చంద్రబాబు నాయుడు రాకతో రేపు రాబోయే రోజుల్లో డిపాజిట్ కూడా రాదనేటువంటి పరిస్థితి చెప్తాం. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలకి, జనాల్లో ఉన్నటువంటి కోపానికి రేపు రాబోయే రోజుల్లో కనీసం డిపాజిట్ కూడా రాకూడదు. అటువంటి చెంప చెళ్ళు మనేలాగా మనం తీర్పిచ్చేటువంటి విధానంగా మనకు పని ఉంటారు. ఈరోజు ఇంకేం మాట్లాడాడు? పెట్రోల్ బంక్ గురించి, ఆయన పెట్రోల్ పోసుకోవడానికి ఏజెంట్లను నమ్మి గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన బెహరిన్ అనే మహిళను భారత్కు తీసుకురావడానికి కృషి చేసిన వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ కేకే అనుబరాజన్ను ప్రొద్దుటూరు 2 టౌన్ సీఐ ఇబ్రహీంకి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోసా మనోహర్, బాధితురాలు చాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మెహబూబ్ చాన్ అనే మహిళ గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లినప్పుడు అక్కడ చాలా ఇబ్బందులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ పోయి ఎస్పీ సార్ గారికి, డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి నేను అంతా వాళ్ళు రికమెండేషన్ చేసి లెటర్ రాసి అంతా దేశీ చేసి వాళ్ళే నాకు ఏం అంతా చేపించి అంతా చేసినారు. నాకు నేను ఇట నా బిడ్డ ముఖం నేను చూడడం వల్ల నా భర్త ఆరోగ్యం పరిస్థితి బాగలేని వల్ల నేను బహరీన్ గిట సౌదీ అరేబియా దేశానికి నేను పంపించినాను. నాకు దిక్కు దేశం ఎవరు లేరు, నాకు పెట్టడం ఏం లేరు సార్. నాకు అన్యాయం జరిగింది కానీ న్యాయం జరగలేదు. నాకు ఎటు తిరిగినా న్యాయం చేసినట్టు చూడండి సార్. మీ వల్ల నా బిడ్డ నాకు చేరింది, అంతే చాలు. మీ కృతజ్ఞతలు. వీళ్ళందరికీ నా ధన్యవాదములు. మొత్తము చాలా ఇబ్బంది, చాలా కష్టం ఉన్నది. నేను ఆ తర్వాత కొన్ని పర్సనల్ నా ఫోన్ వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని అక్కడ జరిగిన ప్రాబ్లం అంతా నేను వీడియోస్, కొన్ని రికార్డింగ్స్ అన్నీ నేను వేయడం జరిగింది మా వాళ్ళకి. మా వాళ్ళు వచ్చేసి వేరే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత మక్బూల్ సార్కి, మనోహర్ సార్కి, ఎస్పీ సార్కి, ఇబ్రాహీం సార్ అందరికీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఈ కేసు వాళ్ళు పర్సనల్గా తీసేసుకొని నాకు న్యాయం చేసి ఇక్కడికి ఫలంటాయని మా మమ్మీ చెప్పినారంట. మా మమ్మీ వాళ్ళు నాకు పర్సనల్గా వేరే వాళ్ళకు మీరేం భయపడకండి చెప్పినారంట. ఆ టైంకే నన్ను పిలిపించినారు. కాబట్టి నేను మనసులో నేను ఇక్కడ రాలేను అనుకున్నాను. నేను చనిపోయి ఉంటానో లేదో అనుకున్నాను. అలాంటి పరిస్థితిలో ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు పిలిపించినారు కాబట్టి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామ సమీపంలో సాయంత్రం వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య దావల్టి మెహరీన్ కుమారుడు షారిక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వృద్ధాశ్రమం అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు బెడ్ ప్యాకెట్లు పంచారు. సాంగ్ ఆన్ చేయాలా?
అయిపోయింది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని రెబ్బర్తి గ్రామ పంచాయతీ గ్రామ సభలో కార్యదర్శి మాధవ్ జాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామ పంచాయతీలో గ్రామ కార్యదర్శి మాధవ్ జాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్త హానికరమైన చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని అన్నారు. యుక్త వయసులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గర్భిణీలకు బాలింతలకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఆ సంచిలో వేయాలి. ఏది బియ్యం సంచి ఏదైతే ఉందో ఖాళీ ఆ సంచి బయట ఒక పొడి కలగబెట్టేసి ఆ పొడి చెత్త ప్లాస్టిక్ కానీ మందు సీసాలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి కొన్ని ప్లాస్టిక్, ఇవన్నీ ఒక సంచిలో వేయాలి. ఈ తడి చెత్త అంటే మనం మిగిలినటువంటి అన్నము పప్పు ఇవన్నీ మాత్రం ఒక డస్ట్బిన్లో పెట్టాలి. 2 డస్ట్బిన్లు మనం ఇచ్చినాము ఇంటికి. అందులో ఏం వాడాలంటే ఒకటి పొడి చెత్త వాడాలి. ఈ తడి చెత్తకు అన్నం మిగిలినటువంటి రాత్రి అన్నం కానీ బెండకాయలు కానీ మనం కూరగాయలు వస్తాము ఇప్పుడు పాలకూర అవి పోషకాలు మిగిలిన నీటి పదార్థాలు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒక డస్ట్బిన్లో పెట్టాలి. అదేవిధంగా ఇంకో డస్ట్బిన్లో హానికరమైన అంటే మాకు కూడా భార్య ఉన్నారు, అమ్మలు సిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. ఏదైతే ప్యాడ్స్ ఈ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో మహిళలు ముఖ్యంగా అవి ఇష్టం వచ్చినట్టు నారిపోటీ కానీ గల్లిపోటీ కానీ పడేయకూడదు. దానివల్ల చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందులో కెమికల్స్ కలుపుతారు, అది బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు. మ్యాక్సిమంగా ఆ ప్యాడ్లో 80% ప్లాస్టికే ఉంటుంది కాబట్టి దయచేసి అటువంటి శానిటరీ ప్యాడ్స్ని ఇష్టం వచ్చినట్టు కాకుండా హానికరమైన డస్ట్బిన్ ఏదైతే ఉందో దాంట్లో పడేస్తే ఆ డాక్టర్స్ గవర్నమెంట్ ఏమైనా మా డీపీ అంటే వారానికి డాక్టర్ ప్రతి శుక్రవారమేమో పొడి చెత్త మీరు ఏదైతే ఆ సంచులలో తరగబెడతారో ఒకరోజు ఆ మైక్లో మొత్తం అనౌన్స్ చేసి అయితే ప్రతి నెల మనం ఏదైతే సమావేశం పెట్టుకుంటున్నామో వాస్తవంగా ఇంటి సమావేశానికి మంచిగా సాధిస్తారు. సాధించిన మాత్రం అదేవిధంగా ఏదైతే మనం చేస్తామో ఆ ఎజెండా అంశాలను చూసా తప్పకుండా పాటించాలని చెప్పి ఈరోజు కొన్ని ఎజెండా రాయడం జరిగింది మేడం. ప్రతి శుక్రవారం డ్రైనేజ్ చేసి ఇంటి చుట్టూ చెత్త చెదారం లేకుండా ఉండాలి. మొన్న మాకు రీసెంట్గా ఒకసారి డిస్ట్రిక్ట్ మొత్తం కలెక్టర్ గారు డిపి మేడం గారు మీటింగ్ తీసుకున్నారు. ఇందులో ఏముందంటే ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్త హానికరమైన చెత్త ఏంటంటే మన ఇంట్లో మన మగవాళ్ళ భర్త కావచ్చు, కొడుకులు కావచ్చు, ఎవరైనా బ్లేడ్స్ కానీ షేవింగ్ అవి ఇష్టం వచ్చినట్టుగా మనం బయట పడేస్తాం. కాబట్టి అది కాకుండా ఇప్పుడు ఏదైతే బియ్యం సంచి ఉందో ఆ బియ్యం సంచి మీరు బయట ఒక కొండికో తెలుగు తలగబెట్టేసి మీరు ఆ సంచిలో ఏమేమి వేస్తారంటే పొడి చెత్త అంటే ప్లాస్టిక్ పేపర్ కావచ్చు, సీసాలు కావచ్చు, మీ ఇంట్లో ఎవరైనా తాగాలనుకుంటే వాళ్ళు సీసాలు పట్టుకొస్తారు, సంచులలో అక్కడ ఇక్కడ పడేయకుండా ఆ సంచిలో వేయాలి. ఏది బియ్యం సంచి ఏదైతే ఉందో ఖాళీ ఆ సంచి బయట ఒక పొడి కలగబెట్టేసి ఆ పొడి చెత్త ప్లాస్టిక్ కానీ మందు సీసాలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి కొన్ని ప్లాస్టిక్, ఇవన్నీ ఒక సంచిలో వేయాలి. ఈ తడి చెత్త అంటే మనం మిగిలినటువంటి అన్నము పప్పు ఇవన్నీ మాత్రం ఒక డస్ట్బిన్లో పెట్టాలి. 2 డస్ట్బిన్లు మనం ఇచ్చినాము ఇంటికి. అందులో ఏం వాడాలంటే ఒకటి పొడి చెత్త వాడాలి. ఈ తడి చెత్తలో అన్నం మిగిలినటువంటి రాత్రి అన్నం కానీ బెండకాయలు కానీ మనం కూరగాయలు వస్తాము ఇప్పుడు పాలకూర అవి పోషకాలు మిగిలిన నీటి పదార్థాలు ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒక డస్ట్బిన్లో పెట్టాలి. అదేవిధంగా ఇంకో డస్ట్బిన్లో హానికరమైన అంటే మాకు కూడా భార్య ఉన్నారు, అమ్మలు సిస్టర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. ఏదైతే ప్యాడ్స్ ఈ శానిటరీ ప్యాడ్స్ ఏదైతే మనం ఉపయోగిస్తున్నామో మహిళలు ముఖ్యంగా అవి ఇష్టం వచ్చినట్టు నారిపోటీ కానీ
జల్లిపొట్టి కానీ పడే ఉంటుంది. దానివల్ల చిన్నపిల్లలకు పెద్దలకు అందరికీ ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందులో కెమికల్స్ కలుపుతారు, వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ కలుపుతారు. మ్యాక్సిమంగా ఆ ప్యాడ్లో 80% ప్లాస్టికే ఉంటుంది. కాబట్టి దయచేసి అటువంటి శానిటరీ ప్యాడ్స్ని ఇష్టం వచ్చినట్టు కాకుండా హానికరమైన డస్ట్బిన్ ఏదైతే ఉందో దాంట్లో పడిస్తే ఆ కాకపోతే గవర్నమెంట్ ఏమైనా మా డీపీ అంటే వారానికి డాక్టర్ ప్రతి శుక్రవారం ఏమో పొడి చెప్తా మీరు ఏదైతే ఆ సంచులలో తరగబెడతారో ఒకరోజు ఆ మైక్లో మొత్తం అనౌన్స్ చేసి. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజను అయ్యప్ప స్వామి దేవస్థానం నుండి ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా వీరేశం తన నివాసంలో అయ్యప్ప స్వాములతో కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురుస్వామి జ్యోతిష్ శాస్త్ర కుంభాభిషేక నిపుణులు శ్రీ శ్రీ వెంకటేశ్వర శర్మ, గురుస్వామి డీసీఎంఎస్ చైర్మన్ ఒట్టే జానయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సెస్ ఎన్నికలలో ముస్తాబాద్ డైరెక్టర్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సందుపట్ల అంజిరెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఏఎంసీ చైర్మన్ శీలం జానాబాయి తదితరులు హాజరయ్యారు. ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా రైతులందరూ కూడా సంతోషంగానే ఉన్నారు. తప్పనిసరిగా మనకి వేసే అవకాశం ఉన్నది కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా కూడా పూర్తి స్థాయిలో మెజార్టీగా తీసుకొచ్చుకుని గెలుపు అనేది నల్లేరు మీద నడిపే మనకి. గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు మనం పెద్దలందరూ చెప్పినట్టు నిన్న ఇదే సమయానికి గౌరవ మంత్రి గారు ఒకటే మాట చెప్పారు, పోటీ చేస్తున్నందుకు చాలామంది ఉంటారు. మన మండలం నుంచి కూడా మీ అందరూ తెలుసు 10 దాదాపు 12 మంది మేము కూడా పార్టీ అవకాశం ఇస్తే సెస్ ఎలక్షన్లో పోటీ చేస్తామని మంత్రి గారిని కోరుకోవడం జరిగింది. మంత్రి గారు ఒకటే విషయం, 10-12 మంది ఉన్నప్పటికీ కూడా సీటు ఒకరే పోటీ చేసేది పార్టీ నుంచి. కాబట్టి నేను ఎవరికి ఇచ్చినా మీరు అందరు పనిచేయాలి, పనిచేస్తారని నమ్మకం ఉందనగానే మేము అందరం కూడా పేదల మాడికి కూడా అందరూ తోలుకపోదామని ఉండే. కానీ ఎక్కువ మంది కాకుండా కొందరిని రమ్మని చెప్పిండు. మెయిన్ రైతులు కూడా మీ అభిప్రాయం ఆడ చెప్పింది, అందరం కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మంత్రి గారు చాలా నమ్మకంగా, ముస్తాబాద్ అంటే నాకు బాగా నమ్మకం, మీరు అంతా కలిసి పనిచేస్తారు, నాకు ఏ ఇబ్బంది లేదు, అక్కడ పంచాయతీ లేదు, నేను క్యాండిడేట్ పేరు మీకు సాయంత్రం చెప్తా, మీరు రోజు పని చేసుకోవాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము రావడం, మళ్ళీ రాత్రి జిల్లా అధ్యక్షులు మన సందిపట్ల అంజిరెడ్డి గారిని మన యొక్క సెస్ డైరెక్టర్గా మన మండలానికి చేయడం జరిగింది. ఈరోజు మనమే ముందుందామని అందుబాటులో కార్యకర్తలతో యొక్క సమావేశం చేసుకోవడం జరిగింది. మన అభిమాన నాయకులు వారి యొక్క నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతిస్తూ ఒకసారి కేటీఆర్ గారికి మనం అందరం కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. అత్యధిక మెజార్టీతోటి మన యొక్క అభ్యర్థి అంజిరెడ్డి గారిని అందరం కూడా కష్టపడి, టైం కూడా ఎక్కువ లేదు, 10 రోజులే ఉంది. రేపే నాకు నమ్మకంగా సార్ సెస్ డైరెక్టర్గా పోటీ చేయమని పెద్దలకు చెప్పిన దానికి పెద్దలు నాకు చెప్పడం జరిగింది. అందరికీ కలిసికట్టుగా ఉండి చనిపోయిగా గెలిపించగలరని కోరుచున్నాను. ముఖ్యంగా ఏంటంటే నాకు సార్ నమ్మకంగా ఈ పదవిని
టికెట్ కన్ఫర్మ్ చేసిన దానికి పెద్దలందరికీ కృతజ్ఞతలు. పెద్దలందరి సహకారంతో నేను ముందుకు పోతాను. పెద్దలందరికీ ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళు వస్తారు. 3 విషయం జరిగి పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. అందరూ సీన్ కోసం సైలెన్స్. దేవేందర్ ఈరోజు ముస్తాబాద్ మండల పార్టీ ఆఫీసులో సమావేశమైనటువంటి నేపథ్యంలో ముందుగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ మిత్రులకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సభాధ్యక్షుడు గారు, ఏఎన్సీ చైర్మన్, మాజీ ఏఎన్సీ చైర్మన్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పేరు పేరున ఏ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క నేపథ్యంలో మరి నిన్ననే గౌరవ మంత్రివారి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను వారు తెలుసుకొని మనకు వారు చెప్పాల్సిన విషయాలను వివరించిన క్రమం పోటీ చేస్తారనేటువంటి విషయాన్ని గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షుల ద్వారా ప్రకటించినటువంటి నేపథ్యంలో ముందుగా ముస్తాబాద్ మండలానికి మన అభ్యర్థిగా నిన్న సాయంత్రం కేటీఆర్ గారు పార్టీ అధ్యక్షుల ద్వారా రేటు అన్ని మండలాలకు ప్రకటించడం జరిగింది. అందులో మనకు సందుపేట అంజిరెడ్డికి ఇవ్వడం తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న సారు 2 విషయాలు చెప్పడం జరిగింది. పార్టీ సమన్వయంతో పనిచేస్తే అక్కడ మన దగ్గర ఉన్నటువంటి అన్ని మండలాలు కూడా ఈజీగా గెలిచేటి, ఒక్కటి కూడా ఏదో కష్టంగా గెలిచే మండలాలు లేవు. మనందరం కూడా కష్టపడితే మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా చురుకుగా ఉన్నారు, చాలా ప్రతిభావంతులు. ఎందుకంటే ఎన్నో ఎలక్షన్లలో మనం కొట్లాడినాం కాబట్టి మనందరికీ ఏ విధంగా వేస్తే బాగుంటుందని మనందరికీ కార్యకర్తలందరూ కూడా అనుభవం ఉన్నవారు కాబట్టి తప్పనిసరిగా మనం మెజార్టీతో గెలుస్తాం. మన ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ రైతులకు సంబంధించిన ఓట్లింగ్ దాదాపుగా, ఎందుకంటే రైతులే ఎక్కువ ఉంటారు ఇక్కడ కాబట్టి ఓట్లేస్టర్లు కూడా రైతులే ఉంటారు. వాళ్ళందరికీ మనం చెప్పవలసింది ఒకటే, 24 గంటల కరెంటు కానీ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని సాయిరాం కాలనీలో నూతనంగా నిర్మించనున్న సాయిరాం సంఘం, ఒడ్డెర, దాసరి కుల సంఘాల భవనాల నిర్మాణానికి 9 లక్షలను ప్రొసీడింగ్ పత్రాలను సంఘం సభ్యులకు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ, అంగడి పురుషోత్తం, బంగారు కాల కిషోర్, బర్లా మధులత, రమేష్, 3 సంఘ నాయకులు వారికి శాలువాలతో సన్మానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్యవేశ సత్రం విగ్రహాలను కూల్చివేసిన దుండగులు, ఆందోళన చేపట్టిన ఆర్యవేశం సంఘ నాయకులు. లంచం డిమాండ్ చేస్తూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిన ఎస్ఐ, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. జగనన్న కాలనీ గృహ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, పనులను త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశం. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు, లోకేష్ నా మీద పోటీ చేయండి. చంద్రబాబా ఇదేమి కర్మ మా బాపట్లకి కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.